జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తాలి, అసలు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పాలి. ఇదే ఆ రెండు పత్రికలు ప్రతిరోజు రాసేటటువంటి వార్తలు. దాంట్లో ఈ రోజు రాసినటువంటి వార్త చూస్తే ఏడాదిలో ఎంత తేడా, పోలవరానికి మంచి రోజులు, జగన్ 5 ఏళ్ల హయాంలో జరిగిన పనులు 3.84%, కూటమి ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లో 5.93% పనులు పూర్తి, చకచక కొత్త డయాఫ్రమ్ వాళ్ళు, సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ కూడా, భూసేకరణలోనూ పురోగతి, విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరుగులు అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టేసి ఏడాదిలో ఎంత తేడా అని చెప్పి రాసి 3% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయినాయి అని చెప్పి ఒక తప్పుడు వార్త రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది, స్పిల్వే నిర్మాణం పూర్తయింది, స్పిల్వేకి 48 గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు పునాది స్థాయిలో వదిలేసినటువంటి, అంటే పునాదులు తీసి వదిలేసినటువంటి ఆ స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేకి 48 గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పిల్వే కానీ, స్పిల్వే ఛానల్ కానీ, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము, మొత్తం ఈ పనులన్నింటినీ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పిల్వే 1118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు నిర్మించే స్పిల్వేకి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వరల్డ్లోనే లార్జెస్ట్ వరదని దిగువకు వదిలేటటువంటి స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో 24.94% పనులను పూర్తి చేశారు. అంతకుముందు 14 ఏళ్ళు 24.85% పనులు పూర్తి చేస్తే, అంత ఏదైతే 2005 నుంచి తీసుకుంటే 2019 వరకు 14 ఏళ్లలో 24.85% పనులు పూర్తి చేస్తే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 24.94% పనులు పూర్తి చేశారు. అంటే మొత్తంగా పోలవరానికి సంబంధించి పూర్తయిన పనులు 49.79% మాత్రమే. పోలవరం ఎత్తును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గించేటటువంటిది, దానికి కేంద్రం తగ్గించమని చెప్తే వీళ్ళు కూడా తగ్గించడానికి ఆమోదం తెలిపారు. ఎందుకంటే 45.72 మీటర్ల ఎత్తు మామూలుగా పోలవరం, దాన్ని 41.15 మీటర్ల ఎత్తుకి తగ్గించడానికి నిర్ణయం తీసుకున్న మీరు. ఎగువ కాపర్ డ్యాంలో 380 మీటర్లు ఒక చోట 300 మీటర్లు, 2 చోట్ల మీరు గ్యాప్లు ఉంచడం వల్ల ఎగువ కాపర్ డ్యాముకి వరద వచ్చి ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపుల్లోంచి తన్ని, అలానే దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం మీరు పూర్తి చేయకపోవడం వల్ల వెనక నుంచి బ్యాక్ వాటర్ దిగువ కాపర్ డ్యాము నుంచి తంటం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని 2022 డిసెంబర్లో కేంద్రానికి లేఖ రాసి దాన్ని కొత్తది నిర్మించాలా లేదంటే దాన్నే రిపేర్ చేయాలన్న దాని మీద ఏదైతే కేంద్రానికి లేఖ రాస్తే అది 18 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు దానికి పట్టింది. సో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం మీరే కదా. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు మీ పత్రికలు కానీ మీకు ఎక్కడ ఉంది? పోలవరానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని వచ్చింది రాజశేఖర గారి హయాంలో, కోర్టులకు వెళ్ళి అడ్డుపడింది మీరు. ఏదైతే పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా, ఏదైతే పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా కొంత అమౌంట్, కొన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదా చేసినటువంటి మాట వాస్తవం. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ ఇవన్నీ 2021 జూన్ 11 కల్లా పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అదేవిధంగా పవర్ హౌస్కు సంబంధించి 12 ప్రెజర్ టన్నల్స్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే టర్మినల్స్ అమర్చడానికి తయారీ బాధ్యతను BHELకి అప్పచెప్పింది 960 మెగావాట్ల సామర్థ్యంలో. అలానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కొండని తొలిచేసి ఏదైతే ఈ పవర్ హౌస్ నిర్మాణానికి 12 ప్రెజర్ టన్నల్స్ని తవ్వి టర్మినల్స్ని అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరున్నప్పుడు 25% కూడా పూర్తి చేయాలి కొండను తొలిచే పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఎన్ని వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే జరిగిందనేది, ఇవన్నీ పనులు జరిగినాయి అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని మీరు జరగలేదని చెప్పి మళ్ళీ ముద్ర వేసేసి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్ గారి హయాంలో 8,629 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఏదైతే అడ్డగోలుగా టెండర్లకి ఇచ్చేసి పనులు అక్కడ కొద్దిగా చేసేసి వదిలేసి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటానికి కారణం చంద్రబాబు నాయుడు. జేమి చంద్రన్న పాటలని డబ్బులు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విహారయాత్రల పేరుతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 400 కోట్లు విహారయాత్రల పేరుతో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, దోచుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ వదిలేసి పోలవరం అంటే అప్పుడు 3% పూర్తయిందంట. కడుపుకి అన్నం తినరు కాబట్టి మీకు తెలియదులేండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు.